నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. చంద్రమండల యాత్రలో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లి ఆవల వైపు నమూనాలను సేకరించి వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండో వైపు నుంచి మట్టి శిథిలాలను మోసుకుని లూనా ల్యాండర్ చాంగే 6 వ్యోమనౌక మంగళవారం భూమికి చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఇది సురక్షితంగా దిగినట్లు డ్రాగన్ వెల్లడించింది. మే 3వ తేదీన చాంగే 6 నింగికెగిరి దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది. జూన్ 2న జాబిల్లి ఆవలి వైపున సౌత్ పోల్ ఐక్టీన్ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్లో అది సురక్షితంగా చంద్రుడి ఉపరితలాన్ని తాకింది. ఈ మిషన్లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే 4 భాగాలున్నాయి. జాబిల్లి ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్ హస్తం సాయంతో సేకరించింది. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి దిగువన ఉన్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకుంది. అనంతరం వాటిని తీసుకుని భూమికొచ్చేసింది. చాంగే 6 తీసుకొచ్చిన నమూనాల్లో 2.5 మిలియన్ సంవత్సరాల పురాతన అగ్నిపర్వత శిలలు కూడా ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నమూనాలను అధ్యయనం చేస్తే చంద్రుడికి 2 వైపులా ఉన్న భౌగోళిక వ్యత్యాసాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని విశ్వాసంగా ఉన్నారు. చందమామకు సంబంధించిన ఒక భాగం మాత్రమే భూమి నుంచి కనిపిస్తుంది. ఇవతలి భాగం నియర్ సైడ్గా పేర్కొంటారు. రెండో పార్శ్యాన్ని ఫార్ సైడ్గా పిలుస్తారు. ఇప్పటివరకు అమెరికా, సోవియట్ యూనియన్తో పాటు చైనా కూడా పలుమార్లు నియర్ సైడ్ నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకొచ్చాయి. అవతలి భాగం నుంచి మట్టి శిథిలాలను తీసుకురావడం ఇదే తొలిసారి. చంద్రుడి 2 ప్రాంతాలు పూర్తిగా భిన్నమని రిమోట్ సెన్సింగ్ పరిశీలనల్లో వెల్లడయ్యింది. ఇవతలి భాగం ఒకంత చదునుగా ఉంటుంది. అవతలి ప్రాంతం అంతరిక్ష శిలలు ఢీకొట్టడం వల్ల ఏర్పడిన బిలాలతో నిండిపోయి ఉంటుంది. చంద్రుడి ఉపరితల మందం కూడా 2 భాగాల్లో భిన్న రీతుల్లో ఉన్నట్లు వెల్లడయ్యింది.